విహారీ, నీకు మా అక్క ఇంటెన్షన్ అర్థం కావట్లేదు. అంతమంది మన ఆఫీస్లో ఉండగా ఒక చిన్న ఎంప్లాయీతో పాటు సీఈఓ వెళ్ళి ప్రెజెంటేషన్ చేయడం ఏంటి? ఇంకెవ్వరూ దొరకలేదా నీకు అని అంటుంది. అవును విహారీ, నువ్వు తప్పించి దాని పక్కన కూర్చునే వాళ్ళు ఇంకెవరూ లేరా? అత్తయ్య, ఈ ప్రొడక్ట్ గురించి మేము క్రియేట్ చేసిన బ్రాండ్ గురించి మా ఇద్దరికి తప్పించి మా ఆఫీస్ స్టాఫ్లో ఎవరికీ తెలీదు అత్తయ్య. మేము కాన్సెప్ట్ ఇచ్చిన మోడల్స్ చివరి క్షణంలో రాలేదమ్మా. వాళ్ళ ఫోన్స్ కూడా పనిచేయలేదు. అందుకే కాన్సెప్ట్ బాగా తెలిసిన మేము ప్రెజెంటేషన్ ఇస్తే వచ్చిన ఇన్వెస్టర్స్కి అది అర్థం అవుతుందని మేమిద్దరం కలిసి ఆ ప్రోడక్ట్ని ప్రజెంట్ చేశాం. లేకపోతే ఈ డీల్ అక్కడే ఆగిపోయేది, మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చేది కాదు. ఏ అత్తయ్య, నీ చెప్పింది కరెక్టో కాదో కనీసం అదైనా చెప్పండి. అక్క, విహారీ చెప్పింది నిజమే. అక్కడ కరెక్ట్గా మనం ప్రెజెంట్ చేయకపోతే ఇన్వెస్టర్లు వెళ్ళిపోతారు, డీల్ క్యాన్సిల్ అవుతుంది. అత్తయ్య, ఆవేశపడే ముందు వివరం తెలుసుకుంటే నీ కోపానికైనా విలువ ఉంటుంది. అంతేగాని అసలు ఏమీ తెలియకుండా మీరు అలా నోరు జారితే ఎలా అత్తయ్య? నువ్వు నాకు సూక్తులు చెప్పకు విహారీ. ఇక నీ పక్కన కాదు, నీ దరిదాపుల్లో కూడా ఆ లక్ష్మి రాకూడదు. వస్తే నేను నా కూతురు సహించం. కాబట్టి నువ్వు ఎవరితో ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో నిర్ణయించుకో. ఏయ్, నీకిదే చివరి వార్నింగ్. ఏ పనైనా సరే నీకు విహారితో పాటుగానే తన పక్కనగానే నిన్ను చూశానంటే బాగుండదు, గుర్తుపెట్టుకో.